देख रहे हैं मी6 न्यूज। ఇప్పటి వరకు రైల్ మ్యాప్లో అనుసంధానం కాని మనోహరాబాద్ కొత్తపల్లి మీదుగా హైదరాబాద్ను కరీంనగర్ను కలిపే రైలు మార్గం మేడ్చల్ సిద్దిపేట మెదక్ సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల ప్రజల కలలు త్వరలోనే సాకారం కానున్నాయి. 2024 నాటికి మొత్తం లైన్ను పూర్తి చేయాలనే లక్ష్యంతో రైల్వే అధికారులు ఈ ప్రాజెక్టు యొక్క 2 దశలను పూర్తి చేయడానికి అంచనా ఉన్నారు. ఒకసారి ఈ రైల్వే లైన్ అమల్లోకి వస్తే ఈ ప్రాంతంలోని సుదూర ప్రయాణాలకు అలవాటు పడిన 50 లక్షల మందికి పైగా ప్రజలకు అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. వివిధ గమ్యస్థానాలకు రైలు పట్టుకోవడానికి ఈ ప్రాజెక్ట్ 151 కిలోమీటర్ల మేర సాగుతుంది. మరియు దీని అంచనా వ్యయం 1373 కోట్లు. రైల్వే లైన్ వేములవాడ, సిరిసిల్ల, సిద్దిపేట మరియు గజ్వేల్ వంటి అనేక ముఖ్యమైన పట్టణాల గుండా వెళ్తుంది. మనోహరాబాద్ గజ్వేల్ సెక్టర్లో 2 లూప్లు, గూడ్స్ లైన్స్ మరియు గూడ్స్ ప్లాట్ఫారం సౌకర్యాలతో ఇప్పటికే పూర్తవుతున్న ఈ ప్రాజెక్ట్ 5 దశల్లో అమలు చేయబడుతుంది. ఇటీవలే గజ్వేల్ కొడగండ్ల కూడా పూర్తి చేసి ప్రారంభించబడింది. మిగిలిన కొడగండ్ల, దుద్దెడ టు సిద్దిపేట టు సిరిసిల్ల మరియు సిరిసిల్ల కొత్తపల్లి పూర్తి చేయాలని నిర్ణయించారు. తదుపరి 2 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు కాస్ట్ షేరింగ్ ప్రాతిపదికన భూమితో ఉచితంగా మరియు తెలంగాణ ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు ఉచిత యాన్యుటీతో భరించే ఖర్చులో 1/3 వంతు. తెలంగాణ ప్రభుత్వం దామాషా వాటా 368.50 కోట్లు కాగా ఇప్పటి వరకు మొత్తం 260 కోట్లు జమ చేసి 108.50 కోట్లు పెండింగ్లో ఉన్నాయని ఎస్సీఆర్ అధికారులు తెలిపారు. మొత్తం 1117.579 హెక్టార్ల భూమికి 769.328 హెక్టార్ల భూమిని తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి రైల్వే లైన్ ప్రాజెక్టులో 160 వంతెనలు, 7 రోడ్ల ఓవర్ బ్రిడ్జ్లు, 49 రోడ్లు అండర్ బ్రిడ్జ్లు మరియు 13 కొత్త రైల్వే స్టేషన్లు, 8 క్రాసింగ్ స్టేషన్లు మరియు 5 హాస్టళ్లు నిర్మాణం ఉన్నాయి. నాచారం, ఈరానగరం, గజ్వేల్, కొడగండ్ల, లకడారం, దుద్దెడ, సిద్దిపేట, గుర్రాలగొంది, చిన్నలింగాపూర్, సిరిసిల్ల, వేములవాడ, బోయినపల్లి, వేదిర కొత్త రైల్వే స్టేషన్లు రానున్నాయి.